ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో నైతికత లేకపోతే ధర్మబద్ధంగా పోయినామని చాలా అంశాలు ఉంటాయి. నైతికంగా గెలిచారా లేకపోతే అధర్మంగా గెలిచారా అనే విషయాలను పక్కన పెడితే గెలిచిన తర్వాత ఆ సదరు వ్యక్తి అన్యాయం గెలిచాడని ప్రజలందరికీ తెలుసు. కానీ ఎలా ఆయన నేను చాలా నీతిమంతుని మొత్తం వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లంతా సగానికి సగం మంది వద్దు బలవంతంగా నన్ను పెట్టారు అనే విధంగా అతను చాలా మీడియాలో కూడా విషయాలు వస్తున్నాయి. ఆయన నైతికత ఎలా ఉంది, ఆయన ఎలా డిప్యూటీ మేయర్గా ఎన్నికైన విధానాన్ని ఆయనకు బలవంతంగా ప్రెజర్ పెట్టి ఓట్లు వేయించుకున్న వ్యక్తులు మళ్ళీ వచ్చి కరుణాకర్ గారి దగ్గరికి వచ్చి అయ్యా పొరపాటు జరిగింది, వాళ్ళ యొక్క అక్రమాల వల్ల దౌర్జన్య కారణాలు మేము వేయాల్సి వచ్చిందని మళ్ళీ కరుణాకర్ గారి దగ్గరికి వచ్చేసి తప్పైందని వాళ్ళు మమ్మల్ని హక్కును చేసుకుని అడిగితే పెద్ద మనసుతో కరుణాకర్ గారు కూడా వాళ్ళందరినీ హక్కును చేసుకున్నారు. వాళ్ళలో మళ్ళీ ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిప్రాయాలు స్వచ్ఛంగా మేము చెప్పాలా, ప్రజలకు ఈ విషయాలు తెలియాలనే ఉద్దేశంతో మన దగ్గరికి అనీష్ రాయలు అలాగే అనిల్ గారు కార్పొరేటర్లు వచ్చారు. ఏం జరిగింది అనీష్? ఇది రాష్ట్రం అంతా తెలిసిన విషయమే అనేది. ఆ రోజు బస్సులో తీసుకున్నప్పటి నుంచి వాళ్ళు చేసే ప్రవర్తన మీ అందరికి తెలిసిందే. ఎందుకంటే వీడియో ద్వారా వచ్చింది, మొత్తం వైరల్ అయింది. ఆ బస్సులో ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు, ప్రజాప్రతినిధులు, మేయర్ గారు ఉన్నారు, కార్పొరేటర్లు ఉన్నారు. ఏ విధంగా బలవంతంగా తీసుకొని వెళ్ళి కొట్టి బెదిరించి కారులోకి ఎక్కించుకొని పోయి ఊరంతా తిప్పి సాయంత్రం 6:30 తీసుకొని పోయి రిసార్ట్లో పెట్టి మీ హాస్పిటల్కి పగలగొడతాము, మీ ఆస్తిని ధ్వంసం చేస్తాము, మీ మీద కేసులు పెడతాము, మీ క్లినిక్లో ట్రీట్మెంట్ చేసుకునేటప్పుడు వచ్చి మేము చల్లారి చేస్తాము, క్లినిక్ మూపిస్తామని చెప్పి ఇంత విధాలుగా ఇబ్బంది పెట్టి మభ్యపెట్టి, అది కాకుండా మా ఇంట్లో మా వైఫ్ని కానీ అయితేమి, మా మదర్ని అయితేమి, మా నాన్న అయితే కానీ ఇంత ఇబ్బంది పెట్టి వాళ్ళు ఓటు వేయించుకుంది. వాళ్ళు అందరికి తెలుసు, మనసుకు తెలుసు, జనాలందరికీ తెలుసు. ఇప్పుడు పొద్దున్న లేస్తానే ఆయన కొత్త డిప్యూటీ మేయర్ మునికృష్ణ గారు, ఆ పేరు కూడా నాకు సరిగ్గా తెలియదు. ఆ మునికృష్ణ గారు మార్నింగ్ లేచినప్పటి నుంచి వాట్సాప్లో పెడతాడు, ఏమైనా పెడతాడు, గంగమ్మ గుడి పెట్టి దండం పెట్టుకుని బొట్టు పెట్టుకొని పెడతాడు. దానికన్నా ఒక అర్థం ఉండాలి. దేనికి నువ్వు అమ్మవారి పూజ చేస్తావు, నీ మనసు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. నీకు ఆ మనసులో నీకు ఏం తెలుసు, నీ మనసుకు తెలియదు నువ్వు ఎలా గెలిచినావు అనేది. అసలు నువ్వు ఎవరో కూడా తెలియదు. నీ బ్యానర్ మేము ఎందుకు చెబుతామయ్యా, నీ అసలు ఎవరో నీ బ్యానర్ మేము చెప్పేదానికి. డిప్యూటీ మేయర్ తిరుపతికి ఏదైనా మంచి చేసినాడు అంటే అది కేవలం భూవన అవినారెడ్డి గారికే జరుగుతుంది. నీవు ఏమి చేసినావు? ముందు నువ్వు మేనిఫెస్టోకి ఇచ్చిన మీ పార్టీ, మీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలు ముందు నెరవేర్చండి. అదే కాకుండా ఇంకో విషయం ఒకటి చెప్తాను, మా అమ్మ సస్పెండ్ చేయమని చెప్తున్నారు. ఫస్ట్ మీరు మా దగ్గర నుంచి మీ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎంతమంది మాతో టచ్లో ఉన్నారు, రేపు రాబోయే రోజులు ఎవరెవరు వస్తున్నారు అది ముందు మీరు చూసుకోండి. కానీ మమ్మల్ని లేదానికి మీకు రైట్ లేదు. ఈసారి అంటే మాత్రం మేము ఊరుకోము, ఇంకా తీవ్రంగా తీసుకెళ్తామని ఈ సభాముఖం తెలియజేయడం. అనీష్ చెప్పినట్టు కానీ వాస్తవంగా మమ్మల్ని దౌర్జన్యం చేసి బస్సులు అద్దాలు పాల్గొట్టడం మనం దేశవ్యాప్తంగా అందరూ చూసినట్టు విషయమే. కాకపోతే ఆర్సీ గారు ఏదో చెప్పుకుంటారు, డబ్బు కొట్టుకుంటాడు. నేను స్వచ్ఛందంగా 25 మంది ఓట్లు వేసినారు, నేను గెలిచిపోయినాను అని. ఆ 25 మందితో కూడా నేను కూర్చొని రేపు ఈ ఆర్సీ మన కమిషనర్కి రేపు లెటర్ ఏమన్నా కూడా ఇస్తారు, అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏందనేది అనే విషయం పైన ఆయన నేను ఓట్లు వేసి గెలిచిపోయిన ఓట్లు ఒకడు ఆర్సీ ఒకటి గెలిచారు, 25 మంది ఓట్లు వేసి గెలిచినట్టు ఎందుకు ఎట్టొచ్చినారు, ఎందువల్ల రావాల్సి వచ్చింది, ఎందుకు ఓటేసినారు అనే విషయాన్ని ఒక మనసాక్షి పెట్టుకొని నేను నిన్న కూడా చెప్పాను ప్రెస్ మీట్లో, నా గంగమ్మడు అడిగి అనేసి నువ్వు ఎట్ట గెలిచినావు అంటే వాళ్ళు రేపు ఎన్నిక ఒక రోజు వాయిదా పడిన తర్వాత రేపు ఎన్నిక రోజు మళ్ళీ మీ దగ్గర ఒక వీడియోలు హల్చల్ చేసాయి మీడియాలో. ఆ వీడియోలు ఎలా వచ్చినాయి? మీ దగ్గర బలవంతం చేసిట్టని మీరు ప్రజలు అనుకుంటున్నారు, మీరు ఎలా అందులో మాట్లాడేది మీకు క్లియర్గా అర్థం అవుతుంది. ఒకే చోట సపరేట్ దాన్ని పార్టీషన్ చేసి కలిపి తీపిచ్చారు. అది కళ్ళలో ముఖాల్లో కానీ మా మనసులో మాటలు కానీ దాన్ని బట్టి మీకు అర్థం అవుతుంది. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కూడా సెనేట్ హాల్లో ఆ మీటింగ్ హాల్లో ఒకరు కూడా దానికి వాళ్ళ మనసులో వాళ్ళకే ఆనందం లేదు, ఎలా గెలిచినాం అనేది. వాళ్ళే చప్పట్లు కొట్టండి, ప్రమాణం వాళ్ళే చెప్పి చేయించుకుంటారు. ఆ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఏది వాళ్ళ గురించి మాట్లాడని కూడా అసలు వేస్ట్. దాని నుంచి ఇంకా అందరితో ముగించడం విషయం. ఏది ఏమైనా మీరు ఓట్లు వేసారు, బలవంతంగా వేసారా లేకపోతే ఎలా వేస్తారని జరిగిపోయింది. ఎన్నిక జరిగిపోయిన తర్వాత అదే క్షణంలో మీ మనసులో ఏమి మొదలైంది? ఎందుకు మీరు మళ్ళీ కరుణాకర్ దగ్గరికి రావాల్సి వచ్చింది? ఇమీడియట్గా కరుణాకర్ అన్న వాళ్ళ అభ్యర్థి కన్నా ముందే, అంటే వాళ్ళకన్నా వేసిన వాళ్ళ కంటే మీరే చాలా ముందుగా వచ్చేసారు, వాళ్ళన్నా లేట్గా వచ్చారు. మీరు అవతల పార్టీకి అంటే మునికృష్ణ గారికి ఓటేసిన తర్వాత మీరే ముందు వచ్చి ఎలా అనిపిస్తుంది? మీ మానసిక స్థితి చెప్పండి. చాలా మంచి క్వశ్చన్ వేశారు మమ్మల్ని. మేము చెప్తున్నాం ఈరోజు, ఆ రోజు మేము ఓటు వేసి ఫస్ట్ లేచి వచ్చింది నేనే.
మనం ఓటు వేసినాము అనేది మన మనస్సాక్షి తెలియదు. దేనికి వేసినాము, ఎందువల్ల వేయాల్సి వచ్చిందనే విషయాన్ని కూడా మీడియా చెప్పారు. మీడియా అంతా హాల్లో మీడియా అంతా కూడా చూస్తూ ఉందని కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంకా ఆల్రెడీ ఆ వీడియోలో కూడా చెప్పడం జరిగింది ఏమి జరిగిందని కూడా. అంతే తప్ప మేము ఆయన స్వచ్ఛంగా మనస్ఫూర్తిగా ఆయన ముఖం చూసి ఓటేసినామా ఏందన్నా నన్ను కూడా అట్టే మాట్లాడతాను. అంటే జనరల్ గా జరుగుతుందంటే వచ్చిన తర్వాత మీరు అక్కడి నుంచి వచ్చిన తర్వాత కూడా ఆయన మిమ్మల్ని నమ్మాడు. ఓటు బలవంతమైన పరిస్థితిలో వాళ్ళు దండనతోనో పీడంతోనో వేశారు వాళ్ళు. వీళ్ళు మా వాళ్ళే అని అన్న నమ్మిన తర్వాత మిమ్మల్ని అక్కడికి చేర్చుకున్నారు. కాబట్టి మేము మీ గురించి ఎలాంటి అభిప్రాయ భేదాలు విశ్వాసంగా ఉన్నారని ఇప్పటికే ఉంది. కాకపోతే మీతో పాటు బస్సులో మహిళలు 10-15 మంది ఉన్నారు. మహిళలను చూడకుండా కూడా వాళ్ళు కూడా భయోత్పాతమైన వాతావరణం సృష్టిస్తూ మహిళలు అంటే రాజకీయాలకు రావాలని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, అందరూ తీసుకొచ్చారు 50%. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది ఆ రోజు మహిళలు? వాళ్ళు కూడా బేసిక్ ఏమంటే వాళ్ళు కూడా భయపడిచ్చి పక్కన పంపించాలని ఉద్దేశంతో ఉన్నారు. కానీ మహిళలను తీసుకొని పోతే రేపు ప్రాబ్లం అవుతుంది, ఇష్యూ అవుతుంది, జనాలకు ఇంకా వ్యతిరేకత మొదలవుతుందని చెప్పి మహిళల వరకు వాళ్ళు పక్కన పెట్టి చిత్తూరు నుంచి మమ్మల్ని నన్నైతే వ్యక్తిగతంగా అనీష్ ఎక్కడ అని చెప్పి నన్ను తీసుకొని వెళ్ళి బస్సులో నుంచి ఎదిగినప్పుడు అనీష్ ఎక్కడ అనేది తీసుకొని వెళ్ళి గెలిపించి ఆ విధంగా చేయడం తప్పే, దాని మీద నీకు ఉద్దేశం లేదు. ఇంకో విషయం, మేము హ్యాండ్ రైజ్ చేసేటప్పుడు కూడా అక్కడ అందరు ఫోటోగ్రాఫర్స్ కానీ కెమెరా గారు ఉన్నారు. మా స్థితిని ఒకసారి మీరు పరిశీలిస్తే అర్థమవుతుంది. బలవంతంగా ట్యాగ్ వేయించినారు. వేసిన వెంటనే ఆ ట్యాగ్ ఆడి ఇసిరి కొట్టేసి కళ్ళు నీళ్లు పెట్టుకొని బయటకు రావడం జరిగింది. వెంటనే బయటకు వెళ్ళేటప్పుడు కూడా మమ్మల్ని పోనిచ్చలేదు. మా బండి నడుచుకుంటూ వెళ్ళి వేరే అతను మమ్మల్ని కార్లో అన్నోరింటి వరకు డ్రాప్ చేసి వెంటనే అక్కడ వీళ్ళందరూ బయట వచ్చి ప్రెస్ మీట్ పెట్టే లోపల మేము ఇక్కడ చేరుకున్నామని మేము తెలియజేస్తున్నాం. అంటే ఇంకోటి ఏంటంటే రాజకీయాల్లో ప్రలోభాలు, ఒత్తిడులు, దండనలు, పీడనలు ఒకరోజు ఆపు కావు. భవిష్యత్తులో రేపు అయినా కూడా మళ్ళీ ఇలాంటి మీ దగ్గర రావచ్చు. ఆ రోజు మీ చర్యలు ఎలా ఉంటాయి, మీ యొక్క మూమెంట్, మీ నడత ఎలా ఉంటుంది? ఇంత గట్టిగా ఇప్పుడు వచ్చి మళ్ళీ అన్నం వచ్చి అడిగిన తర్వాత అన్న అర్థం చేసుకున్న తర్వాత మీరు ఎలా ఉంటారు? ఒక తప్పు తెలుసో తెలియకుండా జరిగిందని మేము భావించుకుంటున్నాం. మరలా తప్పు చేసిన దానికంటే కూడా మనం మనిషి అంటే వాళ్ళ పైన ప్రదర్శన మీరు తట్టుకొని నిలబడగలుగుతారని విశ్వాసం మాకుంది. ఎలా పరిణామాలు తీసుకోవాలనేది మా పెద్ద ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభయ రెడ్డి గారి సరళతలు నడుచుకుంటూ నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోవాలనే దాన్ని కూడా మేము ముందడుగు వేస్తామని మీకు తెలియజేస్తాం. ఏది ఏమైనా ఇప్పుడు ఎన్నికలు పూర్తి అయిన తర్వాత మీరు మళ్ళీ గట్టిగా నిలబడతాము, కరుణాకర్ రెడ్డి గారు ఎవరు చెప్తే ఎలా చెప్తే అలా వెళ్తామన్న తర్వాత కూడా వాళ్ళు మీ పైన విశ్వాసంతో ఉన్నారు. మిగతా దాన్ని ఏమంటారు కార్పొరేటర్ల పరిస్థితి అక్కడ ఉన్నారు కదా, మీ నలుగురు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అన్న? ఇప్పుడు ఎవరు మనస్సాక్షికోలో తెలుసు మన ఏ పార్టీ అజెండాతో గెలిచామన్న విషయాన్ని ప్రతి మనస్సాక్షికి అందరికీ తెలుసు. దాని గురించి తిరుపతి పదవికి ప్రత్యేక చెప్పక్కర్లేదు కదా. అంటే ఇప్పుడు మీ పార్టీ అయిపోయింది, ఎన్నిక అయిపోయింది, మీరు బలవంతంగా ఓట్లేశారు. ఆర్సీ మునికృష్ణ గారు నేను నిజాయితీగా గెలిచాను, చాలా గొప్పగా గెలిచాను, నేను ఎవరిని బలవంతం చేయలేదు, ఎవరిని డబ్బులు పెట్టుకోలేదు, చాలా రకాలుగా చెప్తున్నాడు. మళ్ళీ అది గమనించకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ పైనే నిందలు వేస్తున్నాడు. నేను నిన్నే చెప్పడం జరిగింది నా ఆయన ఎలా గెలిచాడు ఏందనేది రమ్మని చెప్తాం. జగన్మోహన్ రమ్మని చెప్పాను. ఏందిరా ఇది ఆయన గురించి మరలా మాట్లాడుకుంటున్నాం. మనము ఒక విమర్శ వచ్చిన తర్వాత ఒక పార్టీగా తిప్పికొట్టే బాధ్యత మీ పైన ఉంటది. వెంటనే వచ్చి ఆయన సిక్కులు తీసుకున్నట్టే నిజమని ప్రజలు నమ్ముతారు. అందుకేనా నేను నిన్నే వచ్చి నిన్న ప్రెస్ మీట్ ఇచ్చాను కదా, రా కూర్చొని ధైర్యం ఉంటే రా తమ్ముంటే రా చెప్పాను కదా అన్న. ఆయన కథ ఏందని తిరుపతి ప్రజలు ఆల్రెడీ అందరికీ తెలుసు. ఈ 3.5 సంవత్సరాల కౌన్సిల్ మీటింగ్లో కరుణాకర్ దగ్గర, అభినయ్ గారి దగ్గర ఎలా ఏం పని చేసుకున్నారనే విషయం తెలుసు. ఇవన్నీ మనం మాట్లాడుకోవాలంటే రేపు రమ్మని చెప్పిన ఎదురు కూర్చున్నాం. ఎందుకు ఇవన్నీ? ఏది ఏమైనా తిరుపతి ఉప మేయర్ ఎన్నికలలో ఆర్సీ మునికృష్ణ గెలిచిన విధానాన్ని బట్టి ఇక్కడ ఆయన ఓట్లు వేసిన మళ్ళీ వచ్చి మనం మీడియా ముందు మాట్లాడుతూ ఆయన పూర్తిగా అధర్మంగా మా పది దౌర్జన్యకాండతో రకరకాలుగా దండనతో మేము ఓట్లు వేసాము తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము ఎప్పుడు విశ్వాసంతోనే ఉంటాం. తప్పనిసరిగా ఒకసారి పొరపాటు జరిగింది, రెండోసారి కూడా పొరపాటు ఎటువంటి జరగదు. భూమన కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, భూమన అభినయ్ గారి ఆధ్వర్యంలో తప్పనిసరిగా రాబోయే ఎన్నిక ఏది జరిగినా వాళ్ళ పట్ల విశ్వాసంగా, పార్టీ పట్ల విశ్వాసంగా మేము పనిచేస్తాం. అలాగే ఆర్సీ మునికృష్ణ గెలుపు ఏదో ప్రజల్లో వచ్చిన గెలుపు కాదు, అది కృత్రిమ గెలుపుగానే ఉంది, ఒక అధర్మం గెలుపు కాదు. నైతిక విలువలు కట్టుబడకుండా కార్పొరేటర్లందరినీ కేవలం ఒక్కడైనా ఆర్సీ మునికృష్ణ టీడీపీ తరఫున వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లందరినీ బెదిరించు లేకపోతే నయానో భయానో ఏదో ఒక ఆశ చూపించి వాళ్ళ నిర్బంధంగా ఓటేసి గెలిచారు తప్ప నైతికత విజయము వైఎస్ఆర్సీపీ పైన ఉంది.
అసలు విజయం ఆయన ఉన్నదా, ఆయన ఒకవేళ గెలిచిన తర్వాత కూడా ప్రజలకు ఏం చేస్తారో, ప్రజలకు ఏం సమాధానం చెప్తారో, ఈ విషయాన్ని నైతికత, అధర్మము లేకపోతే ధర్మం అనే విషయాన్ని ప్రజలే రాబోయే రోజు తెలుస్తారని ఇక్కడ సహచర కార్పొరేటర్లు తెలియజేస్తున్నారు. వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా ఉందో, ఆ రోజు ఎంత పైశాచికంగా ఉందో, ఎంత భయానకరంగా ఉందో వాళ్ళ మాట